తట్టడాయ్. ఎందుకు భూమి భయపడుతున్నావు? మేమేమైనా రాక్షసులమా దయ్యాలమా? అబ్బా, ఇన్నాళ్ళకి మీ గురించి మీరు భలే చెప్పుకున్నారు. గ్రేట్ మరదలా. సన్నీ, నువ్వు నోరు మూస్తావా? అమ్మ భూమి, నీకు సన్నీకి చిన్నికి ముగ్గురికి పాస్పోర్ట్లు రెడీ అయిపోయాయి. రేపు తెల్లవారుజామున ఫ్లైట్కి నువ్వు సన్నీ చిన్నీలతో కలిసి దుబాయ్ వెళ్ళబోతున్నావు. అక్కడికి వెళ్ళాక నీ లైఫ్ మారబోతుంది. సన్నీ చిన్ని, మీరు కూడా లగేజ్ సర్దుకోండి. వెళ్ళండి వెళ్ళండి. అత్త, ఇన్నాళ్ళకి మా మీద ప్రేమ చూపించి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నావు. నువ్వు గ్రేట్ అత్త. నీకు మా మీద ఇంత ప్రేమ ఉంటుందనుకోలేదు. చిన్ని, ఇన్నాళ్ళు మీ పిన్ని దగ్గర పని చేసి చేసి విసిగొచ్చేసింది. పద, వెళ్ళి బట్టలు సర్దుకుందాం. రేపు ఉదయాన్నే మన ప్రయాణం. పద. ఏంటి భూమి, ఇంకా అలాగే ఉన్నావు? వాళ్ళు చూడు, దుబాయ్ అనగానే ఎలా ఎగిరి గంతేశారు. నువ్వు కూడా హ్యాపీగా ఉండు. తెల్లవారుజామున వెళ్తున్నాం కదా, మరి మా సంధ్యమ్మని ఎప్పుడు చూడాలి? వెళ్ళే ముందు ఒక్కసారైనా చూడాలని చెప్పాను కదా. ఇప్పుడు టైం లేదమ్మా, సంధ్య దగ్గరకు వెళ్ళడం కుదరదు. దుబాయ్ ముఖ్యమా, సంధ్య ముఖ్యమా? ఈసారి నువ్వు తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు చూపిస్తాను, సరేనా? నువ్వు వెళ్ళి పడుకో. ఉదయాన్నే లేచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. బట్టలన్నీ సర్దుకుని పడుకో. గుడ్ నైట్. అమ్మని చూడకుండా వెళ్ళిపోతున్నాను. కనీసం అమ్మతో మాట్లాడినా బాగుండు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు వెంటనే ఫోన్ చేయి. ఆగు చిన్ని, నిజంగానే అత్త ఇంత ఖర్చు పెట్టి మనల్ని దుబాయ్ పంపిస్తుందా? నేను అడగకుండా నాకో పిల్లనిచ్చారు, నువ్వు అడగకుండా నీకో పిల్లనిచ్చారు. ఇప్పుడు అడగకుండానే మన ముగ్గురిని దుబాయ్ పంపిస్తున్నారు. దీని వెనకాల ఏదో ఉందనిపిస్తుంది చిన్ని. అంకుల్, ఏంటమ్మా? వాళ్ళు నేను దుబాయ్ వెళ్లే ముందు సంధ్య అమ్మని చూపిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు కుదరదంట కదా. ఒక్కసారి సంధ్య అమ్మతో మాట్లాడతాను. నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేస్తారా? భలేదానివమ్మా, నేను ఆ రోజే మాట్లాడిస్తాను అంటే ఒట్టు పెట్టుకున్నాను అన్నావు కదా. సరే ఉండు, ఇప్పుడే ఫోన్ చేస్తాను. నా దగ్గర కూడా సంధ్య నెంబర్ ఉంది. ఈ టైంలో కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎవరిదై ఉంటుంది? హలో, ఎవరండి? అమ్మా. భూమి, భూమి ఎక్కడున్నావు? ఏమైపోయావు భూమి? నీకోసం ఎంత వెతుకుతున్నామో తెలుసా? నేను రేపు దుబాయ్ వెళ్తున్నానమ్మా.